నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రజలకు చాలా వరకు సోషల్ మీడియాలో గతంలో ఏ రాజకీయ పార్టీల వ్యక్తులపైన రకరకాలుగా వల్గర్గా పోస్టులు ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేశారో ఈరోజు వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు అనేది కరెక్ట్. అయితే ఈ విధానంలో ఈ నిందితులకు కానీ బాధితులకు కానీ ఏం తెలియజేస్తున్నామంటే, ఎవడో చెప్పిన స్క్రిప్ట్ను తీసుకొని సోషల్ మీడియాలో ఇంకొకరిపైన ఏ విధంగా అయితే ఈరోజు ఇబ్బందులు గురయ్యారో ఆ రోజు ఆ వల్గర్ మాటలే మీ ఇబ్బందులకు కారణం. కాబట్టి అధికారం ఉన్నంత వరకు విర్రవీగి ఇంకొకరు చెప్పిన విధానాలు మీరు అమలు చేసుకుంటే ఈరోజు కటకటాల పాలు అయిన తర్వాత రిమాండ్కు పోయిన తర్వాత మిగతా కానీ ఏదైనా కానీ మిగతా జీవులే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. అనవసరమైన కారణాలతో, అనవసరమైన విధానాలతో, అనవసరమైన విషయాలను వేరే వ్యక్తులు చెప్పారని మీరు చేస్తూ ఇలా సోషల్ మీడియాలో వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా, మహిళలను ఇబ్బంది గురి చేసే విధంగా ఎప్పుడైతే మాట్లాడతారో ఖచ్చితంగా ఆ విషయంలో ఎవడైనా ఎక్కడైనా కానీ ఇబ్బందులు గురయ్యేవాడే. మీతో పాటు ఎవడు కూడా, ఏ నాయకుడు కూడా మిమ్మల్ని చేరదీసేదానికి కానీ, మీతో పాటు ట్రావెల్ చేసేదానికి కానీ, మిమ్మల్ని రక్షించేదానికి కానీ ఎవరు రారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. ఎక్కడైనా ఎవరైనా సోషల్ మీడియాలో వేరే వ్యక్తులపైన వల్గర్గా మాట్లాడినా చట్ట ప్రకారంగా మాట్లాడండి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, వారు మన నియోజకవర్గంలో కానీ మన పార్లమెంటు స్థానాలలో కానీ కరెక్ట్గా పనులు చేయలేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, మాట్లాడండి. అంతేగాని అనవసర విషయాలను కలగజేసుకోకూడదని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా విషయాలను మీకు తెలియజేస్తారు.